ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. బీసీ కోటాలో అనర్హులను పోటీ చేయకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది బీసీ సంక్షేమ శాఖ. వివరాల్లోకి వెళ్తే, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జాబితా నుంచి తొలగించిన కులాలకు చెందిన అభ్యర్థులు బీసీ రిజర్వేషన్ కోటాలో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు బీసీ సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. జాబితా నుంచి తొలగించిన 26 కులాల అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో ఆ కోటాలో బరిలోకి దిగకుండా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఈ శ్రీధర్ గారు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ జాబితా నుంచి తొలగించిన కులాలకు చెందిన 8 మంది ధృవీకరణ పత్రాలతో పోటీ చేసి గెలుపొందారని ఇటీవల బీసీ కమిషన్ గుర్తించింది. దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో తాజా నిర్ణయం వెలువడించింది. అలాగే రెడ్డి గాండ్ల కులస్తులకు గతంలోనే గాండ్ల కులం పేరిట ధృవీకరణ పత్రాల జారీ నిలిపివేశారని బీసీ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులకు ధృవీకరణ పత్రాలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది. సో, మరొక వీడియోతో మీ ముందుకి ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ మీకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్.